బాక్స్ ఆఫీస్ పగలకుండా ఆగేదేలే, తగ్గేదేలే. సో ఓవరాల్గా మూవీ బాగుంది. సో ఇందులో అల్లు అర్జున్ని ఒక కొత్త స్టైల్లో చూపించారు. దాంతోపాటు సునీల్ కూడా యాక్షన్ బాగుంది. అనసూయ భరద్వాజ్ కూడా చాలా బాగుంది యాక్టింగు. దాంతోపాటు స్మగ్లర్ గురించి కూడా చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం వెయిటింగు. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ మొత్తము ఎలా సక్సెస్ అయ్యిండు, అతను ఎలా ముందుకు వెళ్ళాడనే దాని గురించి. సో సెకండ్ హాఫ్ అనేది చాలామంది వెయిటింగ్ చేస్తున్నారండి సెకండ్ హాఫ్ గురించి. దాంట్లో మనకి నెక్స్ట్ హాఫ్లో సునీల్ యాక్టింగ్ కానీ అనసూయ దాని గురించి, సో ఇంకా ఓవరాల్గా ఉన్న విలన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నెక్స్ట్ పాత్ర ఎలా ఉండబోతుంది అనేది చాలా బాగుంటుంది. సో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే దేవిశ్రీ ప్రసాద్ కూడా చాలా బాగా చేశారు. సూపర్గా ఉంది మ్యూజిక్ కూడా. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, సాంగ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి సాంగ్స్ సినిమాకు తగ్గట్టుగా. సో శ్రీవల్లి సాంగ్ కూడా చాలా బాగుంది. తర్వాత నా సమంత చేసిన సాంగ్ కూడా చాలా యూత్ పరంగా కూడా చాలా బాగుంది. బాగానే ఉంది మూవీ అయితే, బాగుంది. ఐ లైక్ ఇట్ అండ్ ఈవెన్ ద సాంగ్స్లో ఏ బిడ్డ ఇది నా అడ్డ ఇంకా దాక్కో మేకప్ చాలా బాగుంది. మాకైతే చాలా నచ్చింది. హీరోయిన్ కాంబినేషన్ చాలా బాగుంది. సినిమా ఎక్సలెంట్ ఉందన్న. సుకుమార్ ఎరగొట్టేశాడు. బన్నీ వన్ మ్యాన్ షోస్లో వేరే లెవెల్, అంతే ఎక్స్ట్రాడినరీ బంపర్ హిట్. బాగుందన్న, హీరో యాక్టింగ్ బాగుంది, రష్మద్ యాక్టింగ్ బాగుంది, చాలా బాగుంది. వేరే బాగానే ఉందన్న పిక్చర్, సూపర్ తీసి సూపర్ ఉంది, మంచిగానే ఉందన్న. సాంగ్స్ మస్తు ఉన్నాయి, స్టెప్స్ అయితే ఇంకా బాగుంది. పుష్ప అంటే ఫైర్ అనుకుంటుగా, సూపర్ డైలాగ్ మస్తుంది. 5/5 A to Z కవర్ అయింది మొత్తం. అన్న సినిమా మామూలు లేదు, తగ్గేదిలే. డైలాగ్ ఇంకా అర్థం కాలే అన్న, ఇంకా కూడా మంచిగా మంచిగా పర్లేదు అన్న, యావరేజ్. కిరాక్ అన్న, సూపర్గా ఉంది భయ్య, బ్లాక్ బస్టర్. పాటలు అయితే హైలైట్. ఊ అంటావా ఇంటర్వెల్ ముందు సాంగ్ అని, లాస్ట్ సాంగ్ అన్నారు, ముందు సాంగ్ అది. ఓకే, ఫస్ట్ హాఫ్ లానే ఉంది. సెకండ్ హాఫ్ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు. మొత్తం వెళ్ళేసి మొత్తం సెకండ్ హాఫ్ లోనే ఉంది. సినిమా అయితే బ్లాక్ బస్టర్ భయ్య, తగ్గేదేలే. ఓకే, అంతే. రష్మిక మందన కూడా యాక్టింగ్ కొత్తగా చూపించారు దీంట్లో. ఓవరాల్గా ఆమె కొత్త తరం, ఇంతకుముందు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే ఒకలా ఉంది. సో ఈ వెంచర్లో ఈ పార్ట్లో చూసుకుంటే రష్మిక మందన కొత్తగా చూపించడం జరిగింది. సో ఇదండి ఓవరాల్గా మూవీగా చూడొచ్చు. సినిమా మొత్తం సార్ రేటింగ్ వచ్చేసి నేను 3.5 వరకు ఇవ్వగలుగుతాను. సో మూవీ మొత్తం ఓవరాల్గా తగ్గేదే లేదు, చూడొచ్చు, పర్లేదు. సినిమా అయితే బాగుందన్న. సుకుమార్ సూపర్ తీసిండు ఎప్పట్లెక్కనే. కాకపోతే 10 kgfలు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం వల్ల, ఎక్స్పెక్టేషన్స్ వల్ల మనకు తక్కువ అనిపిస్తుందేమో, కానీ సినిమా అయితే సినిమా రేంజ్ సినిమానే. అల్లు అర్జున్ యాక్టింగ్ ఇంకా పెంచండి కానీ తగ్గలేదన్న ఎక్కడ. సాంగ్స్ ఆల్రెడీ బయట తెలిసిందే సాంగ్స్ రేంజ్ ఏందో. కాకపోతే ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొంచెం తక్కువ అయినట్టు అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ తమను ఇంకా ఒక రేంజ్లో వేయడం వల్ల ఇది ఇంకా తగ్గిపోతుంది అందరి దృష్టిలో. డిఎస్పి కూడా బాగానే ఇస్తాడు కాదంట్లా, కానీ ఇంకా కొంచెం తక్కువ ఇంకా తమను ఇచ్చే బీజిఎమ్స్కి వాటికి వీటికి. మ్యూజిక్ అదే బ్యాక్గ్రౌండ్ స్కోరే. కొన్ని రొటీన్ బీజిఎమ్స్ కనిపించినాయి అక్కడక్కడ, రొటీన్ బీజిఎమ్స్ లెక్క కనిపించింది, కానీ మూవీ మాత్రం సుకుమార్ తోపు తీసిండు. ఇంకా చాలా సాంగ్స్ సూపర్, మూవీ సూపర్. ఇప్పుడే పుష్ప మూవీ చూడడం జరిగింది బ్రో. పుష్ప సినిమా మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది బ్రో. డిఎస్పి కానీ సుకుమార్ రైటింగ్ స్కిల్స్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉన్నాయి బ్రో. సినిమా చూస్తే ఒక లెవెల్లో ఉంటుంది. ఇంటర్వెల్ ఫైట్ సీన్ కూడా హైలైట్ అంటే హైలైట్ ఉంటుంది. చూడండి బ్రో, ఖచ్చితంగా సినిమా చూడాల్సింది అందరూ. ఎందుకంటే బన్నీ ఫ్యాన్స్ అన్నాక ఆ మాత్రం ఉంటుంది, ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువనే ఉంది. బట్ నెక్స్ట్ దానికి కూడా ఇంకా పెంచినారు, చాలా పెంచినారు. చూడాలి ఏమవుతుందని. కానీ బన్నీ యాక్టింగ్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. చూడండి బ్రో, మధ్యలో మన కామెడీ కూడా ఉంటుంది. కామెడీ మనం తక్కువ ఉంటుంది ఏమనుకున్నాం, కానీ కామెడీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. అందరూ తప్పకుండా చూడాల్సిన సినిమా మూవీ. సినిమా అయితే చాలా బాగుందన్న. సినిమా బ్లాక్ బస్టర్ అన్న.
తగ్గేదేలే సినిమా. సాంగ్స్ కూడా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది, డిఎస్పి చాలా మంచిగా ఇచ్చారు. సినిమా మాత్రం పార్ట్ 2 ఎలాగుంటుందని ఎక్స్పెక్టేషన్స్ చాలా హైలో ఉన్నాయి. సినిమా మాత్రం ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది సినిమా మాత్రం చూడండి, తగ్గేదేలే సినిమా. సినిమా అయితే ఓవరాల్ సూపర్గా ఉంది. పుష్ప 2 కోసం రేటింగ్ అంటే ఇంకా అంటే మామూలుగా మొన్న ప్రీతి ఏమంటా చెప్పినట్టు కూడా మొత్తము ఏంటంటే పుష్ప ద రైజ్ ఎట్లాగా అతను ఎలా డెవలప్ అయ్యాడు అనేది స్టోరీ. సాంగ్స్ అన్ని బాగున్నాయండి, బ్యాక్గ్రౌండ్ అన్నీ బాగున్నాయి. నేను ఇది నా అడ్డా సాంగ్ సూపర్గా ఉంది. అందరూ బాగుంది, ఫాజిల్, అల్లు అర్జున్ ఎవరికి తగ్గట్టు ఆ క్యారెక్టర్ బాగా చేశారు. కుమార్ గారు ఓవర్ హిట్ కొడుతుంది మంచిగానే. టాక్ కూడా చూస్తే బాగానే ఉంది, ఇక చూడాలి. అవన్నీ అయితే చిత్తు మొత్తం సాంగ్స్ అయితే హైలైట్ సాంగ్స్ సినిమాలో. ఇంకా అల్లు అర్జున్ డాన్స్ అయితే చెప్పనక్కర్లే మనం. పుష్ప మొత్తం వేరే యాక్టింగ్ చించేశారు మొత్తం. అల్లు అర్జున్ స్లాంగ్ అయితే అసలు ఊరా మాస్. యావరేజ్గా ఉందన్న. అంటే సుకుమార్ గారి ఫ్యాన్స్ లేకపోతే బన్నీ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ మీల్సే. యాజ్ అ ఫిల్మ్ మేకర్గా సుకుమార్ గారికి అంటూ ఒక స్టైల్ ఉంది. ఆయన రా అండ్ రస్టిక్ మూవీస్ తీశారు, లైక్ జగడం తీశారు, రంగస్థలం తీశారు. దాంట్లో ఒక సోల్ ఉంటుంది. నాకెందుకో ఈ సినిమా ఉంటుంది, ఒక సోల్ ఉంటుంది, ఒక మజా వస్తుంది. ఆ సోల్ ఈ సినిమాలో మిస్ అయింది అనిపించింది. ఓకే అన్న, ఓకే మూవీ అంతే, అంతకు మించి ఏం లేదన్న చెప్పడానికి. ఉలికి పడతా సాంగ్ బాగుంది. శామ్ చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించింది. యాజ్ ఏ సమంత ఫ్యాన్గా నాకు శామ్ పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. బట్ సాంగ్ కట్ చేయకుండా ఉండుంటే ఇంకా మధ్యలో ఇంకో 2-3 లిరిక్స్ పెట్టుంటే బాగుండు అనిపించింది. ఓవరాల్గా జస్ట్ గుడ్ మూవీ అంతే, గుడ్ మూవీ. నాట్ మీరు పాన్ ఇండియన్ రేంజ్ ఎలివేషన్స్ అవి ఎక్స్పెక్ట్ చేయకుండా జీరో మైండ్తో సినిమా చూస్తే బాగుంటుంది అనిపించింది. ఒక సినిమా అభిమానిగా చెప్తాను, ప్రతి సినిమాని ఇదే హైప్తోనే చూస్తాం, ప్రతి సినిమా పొద్దున్న షోకే వస్తాం, ప్రతి సినిమాని ఎంజాయ్ చేయడానికి వస్తాం. కానీ నేను ఎంజాయ్ చేయలేకపోయా. కొంచెం క్లైమాక్స్ ఒకటి డిసప్పాయింట్ ఉంది. బాగుంది, మ్యూజిక్ బాగుంది, సమంత సాంగ్ కొంచెం. ఆ మూవీ స్లోగా ఉంది కొంచెం, పర్లేదు కొంచెం. అల్లు అర్జున్ కాబట్టి, అల్లు అర్జున్ సుక్కు టేకింగ్ కాబట్టి బాగానే ఉంది. సుక్కు కోసం వెళ్ళొచ్చు మూవీకి. డిఎస్పీ అంతలా మరి ఎక్స్పెక్ట్ చేసినంత ఇవ్వలేదు బీజేఎం అది. సో సుక్కు కోసం వెళ్ళొచ్చు మూవీ, అల్లు అర్జున్ కోసం. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే దోలు ఇచ్చాడు.